ఢిల్లీ బ్లాస్ట్ దేశాన్ని నిజంగా చెప్పాలంటే మళ్ళొకసారి షేక్ చేసింది. ఒక కొత్త ఫేస్, ఒక కొత్త ముఖం పరిచయం అయింది మనకు. టెర్రర్ యాంగిల్ ఏ రకంగా ఉంటుందో అని. ఇవాళ భారతదేశం కంప్లీట్‌గా ఒక కోఆర్డినేటెడ్ హైబ్రిడ్ టెర్రర్ అటాక్ మనకు కనబడ్డది ఢిల్లీ బ్లాస్ట్‌ల. మనకు టెర్రర్ మాడ్యూల్స్ కూడా పట్టుడు పోయినాయి, బస్ట్ అయినాయి. ఉత్తరప్రదేశ్‌ల, గుజరాత్‌ల, బెంగాల్‌ల, ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్‌ల ర్యాండమ్ రేట్స్ జరుగుతున్నప్పుడల్లా ఒక సిస్టమాటిక్ అటెంప్ట్ కనిపించింది మనకు. భారత్‌ని డీస్టెబిలైజ్ చేసే ఒక ఈ అల్గావాదులు అని అంటారు కదా, వాళ్ళది ఒక భారతి సిస్టమాటిక్ హస్తగతం చేసే ఒక వైఖరి కనబడ్డది మనందరికీ. వీళ్ళందరికీ ఎట్లున్నారు అని అంటే వెనకటికి ఏదో జిహాదీ నెట్వర్క్తో ఉన్నది అని అనుకుంటే అట్లా కాదు. కంప్లీట్గా వీళ్ళు ఒక వైట్ కాలర్ నెట్వర్క్ యూజ్ చేసిండ్రు. నిజంగా చెప్పాలంటే ఒక రోగ్ ఫారిన్ మెటీరియల్స్ని యూజ్ చేసారు, హ్యాండ్లర్స్లను యూజ్ చేసారు. ఖచ్చితంగా పాకిస్తాన్ ఇంకా ఐఎస్ అల్ ఖైదా లింక్డ్ నెట్వర్క్లు కూడా ఇంట్లో కనబడ్డాయి అని చెప్పి రక్షక నిపుణులు మాట్లాడుతున్నారు. పిఎం మోడీ లీడర్షిప్ ఏ రకంగా ఉన్నది, ఈ ఏజెన్సీస్ అన్ని ఏ రకంగా దీన్ని దఫనాన్ చేసినాయి, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గడ్డపార దించినాయి మన లాంగ్వేజ్లో.